వెల్కమ్ టు సీఎన్ న్యూస్. ముందుగా ముఖ్యాంశాలు. తాండూరులో మారుమోగిన శరణి ఘోష, వైభవంగా అయ్యప్ప స్వామి ఆలయ వార్షికోత్సవం. విద్యార్థులు చట్టాలపై అవగాహన పెంచుకోవాలి. లీగల్ సర్వీస్ కమిటీ ఆధ్వర్యంలో విద్యార్థులకు అవగాహన. హమాలి కార్మికులకు అండగా ఉంటాం. ఆర్బీఓఎల్ సీఈఓ శ్రీనివాస్ రెడ్డి. తాండూరు పట్టణంలో అయ్యప్ప స్వామి శరణు ఘోష మారుమోగింది. బుధవారం పట్టణంలోని ధర్మశాస్త్ర అయ్యప్ప స్వామి దేవాలయ వార్షికోత్సవ ఉత్సవాలు వైభవంగా జరిగాయి. వార్షికోత్సవం సందర్భంగా ఆలయంలో స్వామివారికి అభిషేకాలు నిర్వహించారు. అనంతరం రథంలో స్వామివారి విగ్రహ ఊరేగింపు నిర్వహించారు. అయ్యప్ప నగర్, గ్రీన్ సిటీ, పాత తాండూరు, మార్వాడి బజార్, భద్రేశ్వర చౌక్, గాంధీ చౌక్, నెహ్రూగంజ్, ఇందిరా చౌక్, బస్టాండ్ మీదుగా తిరిగి ఆలయానికి చేరుకుంది. ఊరేగింపు ముందు అయ్యప్ప స్వాముల భజన కీర్తనలు, విద్యార్థుల నృత్య ప్రదర్శనలు ఆకట్టుకున్నాయి. స్వామి ఊరేగింపులో కాంగ్రెస్ నాయకులు, ఆర్బీఓఎల్ సీఈఓ శ్రీనివాస్ రెడ్డి పాల్గొని అయ్యప్ప స్వామిని దర్శించుకుని పూజలు నిర్వహించారు. కనస్వాములతో కలిసి నృత్యాలు చేశారు. అనంతరం మాట్లాడుతూ ఆలయ అభివృద్ధికి సహకారం అందిస్తామని అన్నారు. అదేవిధంగా ఆలయంలో రాత్రి పడిపూజ కార్యక్రమం భక్తి శ్రద్ధలతో నిర్వహించారు. అయ్యప్ప స్వాముల భజన కీర్తనలు, శరణి ఘోషతో ఆలయం మారుమోగింది. కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు, గురుస్వాములు, స్వాములు, భక్తులు తదితరులు పాల్గొన్నారు.
స్వామి శరణం గురుసామి పాడారు. బాల్య వివాహాలు చేయడం చట్టరీత్యా నేరమని మండల లీగల్ సర్వీస్ కమిటీ ప్రతినిధులు తెలిపారు. బుధవారం తాండూరు పట్టణంలోని విజయ విద్యాలయ స్కూల్లో మండల లీగల్ సర్వీస్ కమిటీ ఆధ్వర్యంలో న్యాయ విజ్ఞాన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా బాల్య వివాహాలు చేయడం పట్ల కలిగే అనర్థాలను విద్యార్థులకు వివరించారు. ఈ సందర్భంగా కమిటీ సభ్యులు మాట్లాడుతూ అమ్మాయిలకు కనీస వయసు 18 సంవత్సరాలు, అబ్బాయికి వివాహ వయసు 21 సంవత్సరాల తర్వాతే వివాహాలు చేసుకోవాలని సూచించారు. బాల్య వివాహాలు చేయడం చట్టరీత్యా నేరమని తెలిపారు. విద్యార్థులు చట్టాలపై అవగాహన పెంచుకోవాలని అన్నారు. ఎవరైనా బాల్య వివాహాలు చేస్తే బాల్య వివాహ నిరోధక చట్టం 2006 ప్రకారం శిక్ష తప్పదని వివరించారు. ఈ కార్యక్రమంలో ప్యానెల్ న్యాయవాదులు జిలానీ మస్తాన్, లీగల్ సర్వీస్ కమిటీ ప్రతినిధులు ప్రేమ్ కుమార్, విజయ, విద్యాలయ పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు శరత్ కళ, ఉపాధ్యాయులు, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు. దీనికన్నా తక్కువ వయసుకు పెళ్లి చేసుకుంటే చట్టరీత్యా నేరం, నువ్వు జైలుకి వెళ్తావు. నువ్వేమో అమ్మాయి తక్కువ ఉంటుంది, రక్షణ చట్టం అది, అక్కడ పంపించేస్తావు. బాల్య వివాహాలు చేసుకుంటే ఏబీ ఫౌండేషన్ అలాంటివి ఉంటాయి కొన్ని, చైల్డ్ లైన్ ఇలాంటి కొన్ని ఉంటాయి. పెళ్లి చేసుకోవడం ఫోన్ చేస్తారు 10 నంబర్, ఎందుకంటే నంబర్ చైల్డ్ లైన్ కాబట్టి అలాంటి నంబర్ ఫోన్ చేసి ఎవరికి అమ్మాయికి ఇబ్బంది కలిగినా, చిన్నపిల్లలకి ఏమన్నా ఇబ్బంది పెట్టినా ఆ నంబర్కి ఫోన్ చేసి ఇలా చెప్పేస్తారు, చాలా మందికి ఇబ్బంది ఉంది, మాకు వేధిస్తున్నారు. కాబట్టి ఆ రకంగా 2006 చట్ట ప్రకారం నేరం. కాబట్టి మనం అందరం కూడా బాగా చదువుకోవాలి. ఖచ్చితంగా మనం 10th అయిన తర్వాత ఇంటర్ చదవాలి, తర్వాత డిగ్రీ చదవాలి, పీజీ చదవాలి. మీరు కూడా మంచి లాయర్లు కావాలి, డాక్టర్లు కావాలి, కలెక్టర్లు కావాలి, జడ్జిలు కావాలి. అయితే రావాలంట హమాలీ కార్మికులకు అండగా ఉంటామని తాండూరు కాంగ్రెస్ నాయకులు ఆర్బీఓఎల్ సిఓ శ్రీనివాస్ రెడ్డి తెలిపారు. బుధవారం తాండూరు పట్టణంలోని నెహ్రూగంజ్ మార్కెట్ యార్డ్లో హమాలీ కార్మిక సంఘం నూతన కార్యవర్గ పదవి ప్రమాణ స్వీకార కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఆర్బీఓఎల్ సిఓ శ్రీనివాస్ రెడ్డి, వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ పట్లోల బాలరెడ్డి, మున్సిపల్ చైర్పర్సన్ తాడికొండ స్వప్న, వార్డు కౌన్సిలర్ సోమశేఖర్తో పాటు వ్యాపారులు, మార్కెట్ కమిటీ ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా హమాలీ కార్మిక సంఘ నూతన కార్యవర్గ సభ్యులు అట్టహాసంగా ప్రమాణ స్వీకారం చేశారు. అనంతరం వారు మాట్లాడుతూ నూతన కార్యవర్గ సభ్యులకు శుభాకాంక్షలు తెలిపారు. కార్మిక సంఘం అభ్యున్నతికి తమ వంతు కృషి చేస్తామని అన్నారు. కార్మికులకు ఎల్లవేళ అండగా ఉంటామని భరోసా ఇచ్చారు. గత పాలకుల మాదిరిగా మాటలకు పరిమితం కాకుండా వచ్చే 4 నెలలు కార్మికులకు 5 ఎకరాల స్థలాన్ని ఖచ్చితంగా కేటాయిస్తామని అన్నారు. నా విధిని సక్రమంగా సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. అందరికీ కరసాలగా 24-26 సంవత్సరములకు గాను ఎన్నుకోబడినాను. నా ఈ పదవీ కాలంలో
సంస్థ అభివృద్ధికై నిరంతరం కృషి చేస్తూ భయమునకు గాని పక్షపాతములకు గాని తావివ్వకుండా నా విధిని సక్రమంగా నిర్వహిస్తానని దైవ సాక్షిగా ప్రమాణ స్వీకారం చేస్తున్నాను. ధన్యవాదాలు. మీ పేరు తీసుకొని అనండి. హమారీ కార్మిక సంఘం తాండూరులకు సహాయ కార్యదర్శిగా 2024-26 సంవత్సరములకు గాను ఎన్నుకోబడినాను. నా ఈ పదవీ కాలంలో సంస్థ అభివృద్ధికై నిరంతరం కృషి చేస్తూ భయమునకు గాని పక్షపాతములకు గాని తావివ్వకుండా నా విధిని సక్రమంగా నిర్వహిస్తానని దైవ సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. తాండూరులకు ఉపాధ్యక్షులుగా 24-26 సంవత్సరములకు గాను ఎన్నుకోబడినాను. నా ఈ పదవి కాలంలో సంస్థ అభివృద్ధికై నిరంతరం కృషి చేస్తూ భయమునకు గాని పక్షపాతమునకు గాని తావివ్వకుండా నా విధిని సక్రమంగా నిర్వహిస్తానని దైవ సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. హమారీ కార్మిక సంఘం తాండూరులకు గౌరవ అధ్యక్షునిగా 2024-26 సంవత్సరములకు గాను ఎన్నుకోబడినాను. నా ఈ పదవీ కాలంలో సంస్థ అభివృద్ధికై నిరంతరం కృషి చేస్తూ భయమునకు గాని పక్షపాతమునకు గాని తావివ్వకుండా నా విధిని సక్రమంగా నిర్వహిస్తానని దైవ సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. నేను హమారీ కార్మిక సంఘం తాండూరులకు ప్రధాన కార్యదర్శిగా 2024-26 సంవత్సరములకు గాను ఎన్నుకోబడినాను. నా ఈ పదవీ కాలంలో సంస్థ అభివృద్ధికై నిరంతరం కృషి చేస్తూ భయమునకు గాని పక్షపాతమునకు గాని తావివ్వకుండా నా విధిని సక్రమంగా నిర్వహిస్తానని దైవ సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. థ్యాంక్ యూ. హమారీ కార్మిక సంఘం తాండూరులకు అధ్యక్షునిగా 2024-26 సంవత్సరములకు గాను ఎన్నుకోబడినాను. నా ఈ పదవీ కాలంలో సంస్థ అభివృద్ధికై నిరంతరం కృషి చేస్తూ భయమునకు గాని పక్షపాతమునకు గాని తావివ్వకుండా నా విధిని సక్రమంగా నిర్వహిస్తానని దైవ సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. కోరుచున్నాను. భీమప్ప గారు అని చెప్పారు. అట్లా లేకుండా కాదు. శ్రీమతి టి స్వప్న పరమ మేడం రాగుదరా తన కూర్చోండి.
మామా కూర్చో కూర్చో మామా కూర్చోను ఇప్పుడు శ్రీ మేడికొండ నర్సిరెడ్డి గారు ప్రసాద్ చూడండి ఇప్పుడు గుడికి పోలబ్బా అయ్యప్ప పూజ పూజ ఉన్నది ఇప్పుడు ది గ్రేట్ సీట్స్ మాస్టర్స్ అసోసియేషన్ కార్యదర్శి శ్రీ సాగు సోమశేఖర్ గారు కౌన్సిలర్ వారిని సత్కరించాల్సిందిగా పూర్వ మల్లప్ప గారిని చింతరాయ గారిని కోరుతున్నాను. శ్రీ హబీబ్ అలీ గారు అధ్యక్షులు టిఎన్జిఓస్ వ్యవసాయ మార్కెట్ కమిటీ ఉద్యోగుల సంఘం సెంట్రల్ ఫోరం ఉమ్మడి రంగారెడ్డి జిల్లా వారిని సత్కరించాల్సిందిగా మల్లప్ప డిసిఎంఎస్ కాంప్ర వెంకటయ్య. అదేవిధంగా బిఎన్ శ్రీనివాసరెడ్డి గారితో పాటు గ్రేటర్ సీట్స్ మాస్టర్స్ అసోసియేషన్ వారు కూడా సత్కరిస్తారు. దయచేసి మాజీ అధ్యక్షులు రామరెడ్డి గారు వేదికపైకి రావాలి. రక్తం వీరేంద్ర గారు, గోవిరెడ్డి గారు, బాలగారి కృష్ణ గారు వేదికపైకి రావాల్సిందిగా కోరుతున్నారు. వెంకటరామరావు గౌడ్ గారు ఉన్నారు ఇక్కడ. అదేవిధంగా కార్యదర్శి గారు, కోశాధికారి గారు, మరి మంకాల రవి గారు, దౌతాల నరసింహులు గారు అందరూ కూడా వేదికపైకి వచ్చి ఇక్కడ ఒక్కొక్కరు ఒక షాల్ దండ తీసుకోవాలి. అదేవిధంగా ఆదిత్య రండి. నాకు లైట్ వరకు కనిపిస్తున్నది, సారీ ఏమనుకోవద్దు. నాకు నా ముఖానికి కూడా అక్కడ ఎవరో నాకు అనిపిస్తున్నది ఒకరిద్దరు అంటున్నారు. మల్లెపల్లి మరుగారు, మల్లప్ప గారు, సందా శివు గారు, కోటం లింగం. అదేవిధంగా గుమాస్త సంఘ అధ్యక్ష కార్యదర్శులు, గుమాస్త సంఘం అధ్యక్ష కార్యదర్శి శ్రీనివాసరెడ్డి గారు, ది గ్రేటర్ సీట్స్ మాస్టర్స్ అసోసియేషన్ సహకారాలకే కానీ, అమ్మాయి సోదరులకే కానీ, ధర్మయ్య సోదరులకే కానీ, గుమాస్త సోదరులకే కానీ, బండి కార్మిక సోదరులకే కానీ, ఆటో డ్రైవర్లకే కానీ, మీడియా మిత్రులకు కానీ, మన పోలీసులందరూ కానీ అందరికీ పేరు పేరున నమస్కారం. ఇన్నేళ్ల సంది మేము గంజన అమ్మాయి పని చేస్తున్నాం. ఒక లేదంటే నేను ప్రార్థిస్తా నా కోటేని అంటాడు. ఒక రేవంత్ రెడ్డి వస్తాడు, నేను ప్రార్థిస్తా నా కోటేని అంటాడు. ఒక ఇప్పుడు మనోహరెడ్డి అన్న మనోహరెడ్డి ఇప్పుడు ఎమ్మెల్యేలు, ముఖ్యమంత్రి అన్న అందరూ ప్రార్థిస్తున్నామని చాలా గట్టిగా మేము సభ పెట్టుకున్నాము. అన్న మన మార్కెట్ చైర్మన్ మన బాధ్యతన్న పుణ్యన్న మన ప్రార్థనని నేను మరీ మరీ కోరుకుంటున్నాను. అన్న వల్ల శ్రీనివాసరెడ్డి అన్నారు, శ్రీనివాసరెడ్డి అన్న మన దయచేసి ప్రార్థించడాన్ని చాలా గట్టిగా పట్టుబట్టి రెండు కార్యక్రమాలు పెట్టుకున్నాం. మా సంతృష్టమేమంటే ఎమ్మెల్యే సార్ ఆనందకు మా సంతృష్టమైంది. 20 ఏళ్ళు జగన్మోహన్ ఎవరిని మాట్లాడి 5 ఏళ్ళు రేపు మోసం మేము. కానీ ఇప్పుడు ఈ అన్నపురం మాత్రం దయచేసి మా ప్రార్థించడాన్ని గట్టిగా కోరుకుంటున్నాను. ఈ సభ వచ్చిన అందరికీ పేరు పేరున ధన్యవాదాలు. చాలా వ్యంగ్యంగా, చాలా అసహ్యంగా మాట్లాడింది. మరి ఇందిరా మైండ్లు కట్టిండు, అదేవిధంగా రాజు గారు సభలో కట్టిండు. మరి చాలా కాలు రూమ్లలో రూమ్లలో ఉంటే అనుకుంటే కాలు గోడ దాటాయని చెప్పేసి మరి మాట్లాడిన కేసీఆర్ గారు మరి డబ్బు పెట్టుకున్నారు. 10 ఏళ్ళు పరిపాలన చేశారు. మరి ఎవరికి ఏ ఆకాంక్ష, తెలంగాణ ఆకాంక్షలు ఏ కోసాల విధంగా నెరవేరకుండా ఈరోజు మరి పరిపాలన సాగించారు. మరి 100 ఏళ్ళ విధ్వంసం చేశాడు కేసీఆర్ గారు, ఆర్థిక విధ్వంసం. మరి 7 లక్షల కోట్ల రూపాయలు ఆర్థిక విధ్వంసం చేసి ఈరోజు రాష్ట్రానికి దివాలా రాష్ట్రంగా చేశాడు. మరి ఆ ప్రభుత్వం నుండి మరి కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజల ఆకాంక్షల కొరకు, ప్రజలు కోరుకునే విధంగా ప్రజా పాలన సాగిస్తారని చెప్పేసి ప్రజల పక్షాన ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం నిలబడ్డది. అదేవిధంగా
నిజానికి కొంత అన్ని పూర్తిగా అమలు కాకపోయినా సరే గత 10 ఏళ్ళలో జరిగిన అభివృద్ధి ఈ సంవత్సరం నుంచి మొదలైందని చెప్పేసి మీరు దయచేసి ప్రభుత్వాన్ని అర్థం చేసుకొని ప్రభుత్వం మనకు ఖచ్చితంగా సహకరించాల్సిన అవసరం ఉంది. జగన్ సోదరులు, వ్యాపార మిత్రులు మరియు ఉమాస సోదరులు, అమ్మాయి సోదరులు మరియు శాతవారు అందరికీ నమస్కారాలు. ఇంతకు నాయకుడు గారికి ఒకరు చెప్తున్నారు, తర్వాత రవిరెడ్డి గారికి వెళ్ళేది ఇంకోటి చెప్తుంది. మరోవన్న మన గంజి మనిషి ఏదైనా మన గంజి మనిషి అన్నవారు ఖచ్చితంగా మాటిచ్చారు, అది మాట నిలబెట్టుకుంటారు. ఆ మాటకు కట్టుబడి అన్న ఉన్నాడు. ఇంతకుముందు మనకు అన్నకు సన్మానం చేసినప్పుడు చెప్పాడు, లాస్ట్ 3 ఏళ్ళ వరకు ఆగండి, ఖచ్చితంగా చేస్తామని చెప్పాడు. అది అవుతుంది. అలాగే మన మార్కెట్ ఆర్డర్ తొందరలో ఫిక్స్ అవుతుందని చెప్పి కూడా తెలియజేయడం జరుగుతుంది. ఇది అవకాశం వచ్చిన ప్రమాణ స్వీకారంతో చేసిన మన శ్రీరామ గారికి, అలాగే మున్సిపల్ చైర్మన్, ఈరోజు నూతన కార్యక్రమంలో మా అమ్మాయి సోదరులు బాగా ఉన్నారు. అందరూ రాజకీయ నాయకులు వచ్చి మమ్మల్ని పాల్గొని వచ్చేస్తున్నారని మిమ్మల్ని వచ్చేస్తే మీరు పొట్లాడుకున్న గ్రూప్ అయ్యి మీరు ఆ గ్రూపుని ఈ గ్రూప్ అయ్యి ఇప్పుడు ఒక గ్రూప్ కానీ కొత్త గ్రూప్ అయితే మీకు బలం ఎక్కువ ఏర్పడుతుంది. కాబట్టి ఎవరైనా భయపడి మీకు ఆ పని చేశారు. కాబట్టి ఇప్పుడు 2 గ్రూపులు అయ్యి కొట్లాడకుండా ఏకతత్వం ఇవ్వండి. మీకు ఇన్వెస్ట్ అయ్యి అన్వెస్ట్ అయ్యి అలాగే మీకు ఒకటే పని ఇల్లంటే కష్టమవుతుంది. కాబట్టి ఇప్పుడు ఫస్ట్ ఇంద్రమ్మ కమిటీలో మీకు కొందరికి ఫస్ట్ ఒకసారి మంది తీసుకొని, రెండోసారికి ఎక్కువ మంది తీసుకొని ప్రతి ఒక్కరికి ఇల్లు వచ్చేటట్టు మన మనోరంగాన్ని రెగ్యులర్ చేసుకొని ప్రతి ఒక్కరికి ఇల్లు ఇప్పించే బాధ్యత శ్రీరామ గారికి ఇప్పుడు ఇక్కడ మున్సిపల్ చైర్మన్ ఉన్నారు, మా వైస్ చైర్మన్ ఉన్నారు, అలాగే మా డైరెక్టర్ అందరూ మీ కొరకు మనోరంగంతో కొట్లాడి ఇల్లు ఇప్పించే బాధ్యత తీసుకుంటాము. అలాగే మీరు అందకుండా అమ్మ సోదరులకు ఇక్కడ డ్రెస్ కోడ్ ఉంటుంది. మీకు నెల లోపల డ్రెస్ కోడ్ మీద చేపిస్తామని అని కోరుతున్నాము. అలాగే ఇప్పుడు నూతన మార్కెట్ కమిటీ అక్కడ 30 ఎకరాలు మనకు ఇంతకుముందు శాంక్షన్ అయిన చూపించారు, కానీ అక్కడ శాంక్షన్ లేదు. కొట్లాట కేసులు మేము అక్కడ వర్క్ స్టార్ట్ కావాలంటే 4 రోజులు మేము అక్కడ 10 మంది పెట్టుకొని పడుకొని అక్కడ వర్క్ స్టార్ట్ చేయడం జరిగింది. ఎందుకంటే అక్కడ మాకున్న లంబర్తంగా ఎస్టీలు చిన్న దానికి కొట్టడానికి వస్తారు. అక్కడ మేమున్నందుకు తట్టుకొని కోర్టు కేసు మీద ఇక్కడ ఉన్న రైతులకు వేరే 64 సర్వే నంబర్లు సెట్ చేసి ఇంకా కొందరిని ఇక్కడ తాండూరు మండలంలో సెట్ చేసి వాళ్ళందరినీ కాంప్రమైజ్ చేసి ఇప్పుడు పని ఇంచుమించు మనకు రితు వరకు వచ్చి కదా 1 నెల లోపలనే స్టార్ట్ చేస్తాం సార్. అలాగే మనోరంగా మీకు మాట ఇచ్చింది కాబట్టి మీకు ఒక 2 సంవత్సరాల్లోనే మీకు అక్కడ మార్కెట్లకు తరలిస్తాము. అక్కడ మీకు సెటర్లు ఉంటాయి, పార్కింగ్ ఉంటాయి, పెద్ద గ్రౌండ్ ఉంటాయి, పెద్ద పెద్ద సెటర్లు ఉంటాయి. మీరు అన్నది ఇప్పుడు భద్రప్రగా చెప్పినట్టు ఇప్పుడు మాలంతా మన మార్కెట్లో వచ్చి ఇక్కడ చేయడానికి మనకు వీలు ఉండదు. ఎందుకంటే 15 సంవత్సరాల వరకే అక్కడ ట్రాఫిక్ జామ్ అవుతుంది. ఇప్పుడు ఈ పడిన పంట ఇక్కడ మార్కెట్లో సరిపోదు కాబట్టి కొత్తగా 30 ఎకరాలు అవుతుంది. కాబట్టి అక్కడ పెద్ద షెడ్ ఉంటుంది, లారీ గిట్ట లోపల చెట్లకే తిరుగుతాయి. కాబట్టి అక్కడ చేస్తే బాగుంటుంది. అదేవిధంగా మనోరంగాన్ని సాయం తీసుకొని మనము అక్కడనే ప్రతి నాడు మన మార్కెట్లోనే అమ్మేటట్టు ప్రయత్నం చేద్దామని చెప్తూ కోరుతున్నాను. థ్యాంక్ యూ. మేము కూడా కృషి చేస్తామని చెప్పి తెలియజేస్తున్నాను. అలాగే మన చాలా మంది పేద కుటుంబాలు ఉన్నాయి, వారికి సరైన ఇల్లు కూడా లేవు. కాబట్టి ఇప్పుడు ఏదైతే మన టౌన్కి 3500 ఇల్లు శాంక్షన్ అయ్యాయి కాబట్టి మన కాన్స్టిట్యున్సీకి దాంట్లో ఖచ్చితంగా పేద కుటుంబాలకి, పేద ఫ్యామిలీ
ఇక్కడ హెల్త్ క్యాంప్ పెట్టిద్దామని అది త్వరలో హెల్త్ క్యాంప్ టైం ఇస్తే హెల్త్ క్యాంప్ పెడదామని అనుకుంటున్నాను. నేను ఏదో టైం చేస్తే పదవి ప్రమాణ స్వీకరించినటువంటి విచ్చేసినటువంటి స్వప్న పరము మున్సిపల్ చైర్మన్ గారిని మరియు పక్కల బాలరెడ్డి గారి అధ్యక్షులు వ్యవసాయ మార్కెట్ కమిటీ గారిని, బేడికొండ నర్సిరెడ్డి ఉపాధ్యక్షులు గారికి, ఎస్ వెంకటరమణ గౌడ్ గారు అధ్యక్షులు ది గ్రెయిన్ అండ్ సీడ్ మార్కెట్ అసోసియేషన్, శ్రీ పటేల్ కిరణ్ కుమార్ గారు కార్యదర్శి ది గ్రెయిన్ సీడ్ అసోసియేషన్ మార్కెట్, శ్రీ సాంబూరు సోమశేఖర్ కౌన్సిలర్ టీజీఎస్ గోర్వీడు తాండూరు గారికి, శ్రీ అబీబ్ అలీ గారు అధ్యక్షులు టీఎన్జిఓ వ్యవసాయ మార్కెట్ కమిటీ ఉద్యోగ సెంట్రల్ ఫోరం అధ్యక్షులు గారికి, మరియు శ్రీ సభా దామోదర్ గారికి, మరియు కార్మిక సోదరులకు, గండి అమాలి సోదరులకు, గుమాస్తా సోదరులకు, గండి వ్యాపారస్తులకు, మరియు ఇక్కడికి వచ్చి విచ్చేసినటువంటి సోదరి సోదరులు అందరికీ నా హృదయపూర్వక నమస్కారం తెలియజేసుకుంటున్నాను. ధన్యవాదాలు కూడా తెలియజేసుకుంటున్నాను. కొత్తగా ఎన్నికైనటువంటి ప్రమాణ స్వీకారం చేసినటువంటి వాళ్ళందరికీ కంగ్రాచులేషన్ చెప్పుకుంటూ, మీరు ఏమైతే మన భద్రపాటి ఏదైతే ప్లాట్లు ఇప్పుడు వ్యవసాయ మార్కెట్లో అన్ని ఇంతకుముందు 1999లో చంద్రబాబు సీఎం ఉన్నప్పుడు మొత్తం టోటల్ మన గండి నుంచి నడిచింది, ఈ మధ్యలో నడవట్లేదు. ఇప్పుడు ఏదైతే భద్రప చెప్పిండో దాన్ని ఖచ్చితంగా సీఎం దృష్టికి అన్నం తీసుకొని పోయి చేయమంటని చెప్తాను. ఖచ్చితంగా ఇక్కడ ఉన్న అందరం కలిసి అన్నకు ఒత్తిడి ఇచ్చి అసెంబ్లీలో కూడా ఈ విషయం మాట్లాడమంటని కూడా చెప్తాను. మనకు చేతనైనంత వరకు మనం చేస్తాము. ఇంకొకటి మీరు అడిగారు ప్లాట్లు, ప్రతి ఒక్కరు వచ్చారు చెప్పారు పోయారు, వచ్చారు చెప్పారు పోయారు కాదు, చేసి చూపిస్తాము. 4 నెలల లోపల మీ అందరికీ అమాలి సోదరులకు, గుమ్మస్తా సోదరులకు అందరికీ కలిసి 5 ఎకరాల భూమి దాన్ని ఫెన్సింగ్ చేపించే బాధ్యత నాది. ఖచ్చితంగా చేపించిస్తాను. దాని గురించి ఆలోచన చేయకండి. ఇప్పుడు చెప్పి పోవడం అనేది ఉండదు. 34 సంవత్సరాల నుంచి గంజలు ఉన్నాను. మన అమాలి సోదరులకు ఎంత ప్రాబ్లం ఉంటుందో మనకు తెలుసు. ఎందుకంటానంటే రైతు భుజస్కంధాల మీద వేసుకొని ఒడ్లు తీసుకొని వచ్చి ఏదైనా తీసుకొని వస్తే మీరు ప్రతి బస్త మీ భుజం మీద మోసుకొని తూకం వేసే వ్యక్తులు మీకు ఎక్కడ ఇబ్బంది రాకూడదని నేను ఖచ్చితంగా ఈ పనిని చేపించి చూపిస్తాము. 2 నెలల లోపల మార్కెట్ యార్డ్ కూడా అక్కడికి వెళ్తుంది. ఆ వెళ్ళిన తర్వాత మీకు పక్కనే గుమ్మస్తా సోదరులకు, అమాలి సోదరులు 200 నుంచి 200 పైచలకు ఉన్నారు, గుమ్మస్తా సోదరులు ఉన్నారు, మళ్ళీ అలాగే ఎడ్లబండి సోదరులు ఉన్నారు. మీ అందరికీ ఖచ్చితంగా 5 ఎకరాలలో ఫెన్సింగ్ చేపించి ప్రతి ఒక్కరికి ఎవరి వాళ్ళకి చేపించే బాధ్యత నేను తీసుకుంటాను. ఇక్కడ ఉన్న వాళ్ళందరూ సహాయ సహకారాలతోటి ఖచ్చితంగా చేపిస్తాం. ఇప్పుడు ఈ దానికి అత్యంత కార్యదర్శిగా కొత్త సలహాదామోదర్ గారు చేసినంత వారికి మరొకసారి కృతజ్ఞత తెలుపుకుంటున్నాను. ఇక్కడికి విచ్చేసిన మీ అందరికీ మరొకసారి ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు. కొత్త కార్యవర్గానికి ఒక్కసారి నా తరఫున అందరికీ పూలమాలతో సత్కరించాలని నేను చేస్తున్నాను. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. తాండూరులో మారుమోగిన శరణి ఘోష, వైభవంగా అయ్యప్ప స్వామి ఆలయ వార్షికోత్సవం. విద్యార్థులు చట్టాలపై అవగాహన పెంచుకోవాలి. లీగల్ సర్వీస్ కమిటీ ఆధ్వర్యంలో విద్యార్థులకు అవగాహన. హమాలి కార్మికులకు అండగా ఉంటాం. ఆర్బీఓఎల్ సీఈఓ శ్రీనివాసరెడ్డి. ఇవి ఇప్పటివరకు నబిల్చిన అప్డేట్స్. కీప్ వాచింగ్ సీ న్యూస్.